గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కార్, అందరికీ వందనాలు. నేను తహసీల్దార్గా రిటైర్ అవ్వడమే కాదు, నేను ఒక స్వచ్ఛంద సంస్థ మానవ హక్కుల వేదిక అనే ఒక సంస్థ ఉపాధ్యక్షుడిని. ఏదైనా హక్కుల ఉల్లంఘన జరిగిందంటే మేము ముందుంటాం. అక్కడ డాక్టర్ కె బాలగోపాల్ ద్వారా వచ్చినటువంటి సంస్థ అది. మేమందరం ఒక కార్యకర్తలుగానే ఉన్నాం. అందులో మిత్రులారా, భూమి అనేది చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే 60% కేవలం వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు అండగా, కొన్నిసార్లు సొంత భూములు లేకపోయినా కూడా కూలీ నాలి చేసుకుంటూ రైతు కూలీలుగా ఉంటూ ప్రభుత్వం కొంతమందికి అసైన్మెంట్ భూములు ఇచ్చింది. తన దగ్గర ఉన్న సీలింగ్ భూములు కావచ్చు, పరంబోక్ భూములు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళకు ఎకరా, అరెకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, కొన్నిసార్లు 5 ఎకరాలు కూడా ఇచ్చింది. అది చాలా సంవత్సరాల కింద జరిగింది. వాళ్ళ జీవితం ఒక నమ్మకమైన జీవితంతో అలా నడుస్తుంది వాళ్ళ. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ పేరిట, ఔటర్ రింగ్ రోడ్ పేరిట, ఇది ఫ్యూచర్ సిటీ పేరిట, ఫార్మా సిటీ పేరిట, ఫార్మాస్యూటికల్ కంపెనీ పేరిట, తర్వాత అన్ని రకాలుగా మొట్టమొదటి టార్గెట్ అయింది వాళ్ళే. వాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం అంతే. ఇంకా ఏమీ మాట్లాడొద్దు, వాళ్ళు ఏమీ చేయొద్దు. సింపుల్గా పోవాలి, నోటిఫికేషన్ పేపర్ ద్వారా ఇవ్వాలి, మేము ఈ భూమి తీసేసుకుంటున్నామని చెప్పాలి. అడ్డం తిరిగితే కేసులు పెట్టాలి. అది జరుగుతూ ఉంది. మరి హైదరాబాదుకు చుట్టుపక్కల కనీసం 50-100 కిలోమీటర్ల పరిధిలో భూములు, పట్టా భూములను సేకరించి ఆ భూములను తిరిగి పరిశ్రమలకు ఇవ్వడం అనేది జరిగింది. అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీఐఐసి విడిపోయాక టీజీఐఐసి, టీఎస్ఐఐసి ద్వారా కొన్ని 100 ఎకరాలు ఇచ్చిండ్రండి. ఎట్లా మరి? వాళ్ళు తీసుకున్న పర్పస్ ఏంది? ఒక ఇండస్ట్రీ, ఒక యాన్సిలరీ, ఒక చిన్న బెల్టుల కంపెనీ, ఒక చిన్న డ్రగ్స్, ఏంటంటే ఒక డ్రగ్, ఒక పేపర్ కంపెనీ, చాలా వరకు డొమెస్టిక్ ఐటమ్స్ కుటుంబాలలో ఉండే, మనము కొన్ని చెప్పుల కంపెనీలు, కొన్ని తల దువ్వెలు తీసుకునే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలకు ఆన్సిలరీ యూనిట్స్ అంటే అనుబంధ సంస్థలకు, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని 100,000 ఎకరాలు పంపకం జరిగింది. అట్లా పర్పస్ ఏంది అని అంటే, మేము ఇక్కడ ఫ్యాన్లకు సంబంధించినటువంటి బేరింగ్లు తయారు చేస్తామని ఒకరు, మేము ఫ్యాన్లకు సంబంధించినటువంటి రెక్కలు తయారు చేస్తామని ఒకరు, ఒక ఇండస్ట్రీ, లేకపోతే సైకిల్కి సంబంధించినటువంటి రిమ్స్ ఇట్లా ఈ రకంగా తయారు చేస్తామని చెప్పి వాళ్ళ టెక్నాలజీని చూపిస్తే ప్రభుత్వం స్పందించి వాళ్ళకు భూమి అలాట్ చేసింది. భూమిని చూపించి 10, 100, 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లోన్ తీసుకున్నారు. తీసుకొని ఎవరు కూడా అందరు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఒక కమిట్మెంట్తో స్టార్ట్ చేసినా, ఏది చేసినా కూడా అన్నీ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయి. ఆ ఇండస్ట్రీని ఎంతవరకు రన్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొట్టమొదటి ఏరియా సనత్ నగర్. ఆ సనత్ నగర్ నుంచి బాలనగర్, బాలనగర్ నుంచి జీడిమెట్ల నుంచి జిన్నారం నుంచి నర్సాపూర్ వరకు పోయింది. ఇటుపక్క కాటేదన్, అటు ఇంకా దాటిన తర్వాత లాస్ట్కి పాలమాకుల వరకు పోయింది. ఇటుపక్క నాచారం, ఇంకా దాటి నల్గొండ బార్డర్లో ఉన్నటువంటి దివి ఇండస్ట్రీస్ వరకు వెళ్ళిపోయింది. ఇటుపక్క అనేది ఇంక చెప్పొద్దు. ఇంకా ఎవరు వెస్ట్ సైడ్ పటంచెరు నుంచి మొదలవుద్ది. పటంచెరువులో మొత్తము భూమి ఎంత నాశనం అయిపోయింది. అవంతా కూడా మెజారిటీ ల్యాండ్స్ ఏపీఐసి అలాంటి చేసి, ఇంకేముంది, ఈ భూములన్నీ ఇప్పుడు కెమికల్ మయమైనవి. వాళ్ళెవ్వరు కూడా ఆ ఇండస్ట్రీ రన్ చేయట్లేదు, కానీ వాళ్ళ పేరు మీదనే భూములు ఉన్నాయి చాలా వరకు. అవన్నీ ఎందుకు తీసుకోరు? కండిషన్స్ వైలేషన్. వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా వాడుకుంటున్నావు అనే దాని మీద రైతుల దగ్గర గుంజుకుంటున్నాం. వీళ్ళు ఏదైతే పర్పస్ ఆఫ్ ల్యాండ్, ఏదైతే అవసరం పూర్తికి తీసుకున్న ఈ పరిశ్రమవేత్తలు, వీళ్ళు ఎందుకు వైలేట్ చేస్తే వాళ్ళని ఎందుకు అంటలేము, వాళ్ళ దగ్గర ఎందుకు గుంజుకోలేము? అందుకని ఈ మధ్యన ఒకటి రెవెన్యూ రిసోర్స్ మొబిలిటీ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇది నిజాయితీగా కనుక చేస్తే కొన్ని 1,000 ఎకరాలు వస్తాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ సోర్స్ కింద తీసుకోవచ్చు. అంటే వ్యవసాయం చేసి పంట ఉత్పత్తి చేసేవాడి దగ్గరనేమో వాడు మనకు తప్పు చేసేవాడి కింద, నువ్వేం పనికిరావు, నేను ఇండస్ట్రీకి ఇస్తా అని చెప్పి తీసుకొని, నిజంగానే ఇండస్ట్రీకి తీసుకొని వాడు చేయకపోతే వాడు ఏం చేస్తున్నాడు? ఫ్యాక్టరీ వాడు మంచిగా అది చూపిస్తున్నాడు, ఇగో ఇది ఇండస్ట్రీ అంటుండు, ఇది నష్టం వచ్చింది అంటుండు, తిరిగి పెద్ద పెద్ద బంగళాలు కట్టి రెంట్కి ఇచ్చి మన రియల్ ఎస్టేట్ కింద ఇస్తున్నాడు. ఇది ఎందుకు లాక్కోదు గవర్నమెంట్? అంటే ఇన్ని అన్యాయాలు ఎంతవరకు భరిస్తారు? అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక 62,000 ఎకరాలు పంచింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. కేంద్రం కూడా తీసుకుంది. అంటే మనము చూస్తాం కదా, ఐడిపిఎల్ ఇచ్చినాం, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్, కంపెనీ కేంద్రం పెట్టింది, హెచ్సిఎల్ ఉంది, కంపెనీ కేంద్రం పెట్టినా కూడా భూమి మనది, స్టేట్ గవర్నమెంట్. అంటే ఇవన్నీ ఎక్కడ పోవు, మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఒకటి. కానీ ఇప్పుడు మీరు సనత్ నగర్ వెళ్ళండి, బాలనగర్ వెళ్ళండి, జీడిమెట్ల వెళ్ళండి, ఒక్కొక్క యూనిట్ చాలా పెద్దగా ఉంటుంది. అది సిక్ యూనిట్ అవుతుంది. అది అతని దగ్గరనే ఉంటుంది, ఆయన దగ్గర.
అతను తిరిగి అతను దగ్గర తీసుకోవాలి ప్రభుత్వం అని మనము ఒక డిమాండ్ కింద చేయాలి మనం. అంటే అసైన్మెంట్ భూమి, అగ్రికల్చర్ అసైన్మెంట్ అయితేనేమో లాక్కుంటున్నావు, ఫ్యాక్టరీ కోసం తీసుకున్నట్టు భూములు ఏం చేస్తున్నావు? మీరు బస్సులో కానీ కార్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా అని వెళ్ళిపోండి, మీరు ఇట్లా బాలనగర్ నుంచి సనాతనగర్ నుంచి ఇట్లా అని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు ఏం లేవు. ఆ ఫ్యాక్టరీలు అన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్లలో అట్లా పెట్టి తయారు చేసి చిన్న చిన్న యూనిట్స్ కింద తీసుకొని అట్లా చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో పెద్ద బంగ్లా కట్టి దాన్ని అమ్మేస్తున్నారు. ఇది జరుగుతాం అంటే కండిషన్స్ వైలేట్ చేసినట్టే. మీరు ఆర్టీఏ ద్వారా టీజీఐఎస్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీఐఎస్సి ద్వారా కానీ అప్లికేషన్ పెట్టండి. నంబర్ ఆఫ్ కంపెనీస్ అలాటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సో అండ్ సో, ఏ కంపెనీ పేరు మీద ఏ యూనిట్ తీసుకున్నారు, అదే పర్పస్ వాడుతున్నారా, అయితే వాడుకుంటే వైలేట్ చేసినట్టయితే మీరు ఎందుకు వాపస్ తీసుకోరు అనేది మనం అడగవచ్చు. కానీ తెలవాలి మనం. ఇవన్నీ కూడా గుజరాతీలు ఫస్ట్ వచ్చిన గుజరాతీలు తీసుకున్నారు, తర్వాత మార్వాడీలు వచ్చారు, తర్వాత ఆంధ్ర నుంచి ఖమ్మం వాళ్ళు వచ్చారు, రాజులు కూడా పెట్టారు ఇక్కడ ఇండస్ట్రీస్. కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర, అట్లనే ఉన్నాయి. ఒక చిన్న మూలకు ఇండస్ట్రీ పెట్టి పక్కన పెద్ద బంగ్లా కట్టి దాన్ని ఆఫీసెస్కు, షూటింగ్స్కు, వాటికి వీటికి కూడా రెంట్కి ఇచ్చారు. ఇవి ఎందుకు లాక్కోవద్దు మనం ఎందుకు అడగకూడదు? సమాజం సైలెంట్గా ఉంటే కుదరదు. అంటే బాధ ఎందుకు వస్తుంది మాట్లాడాలి మనం అంటే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఆఫ్ ది రూరల్ ఏదన్నా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఆ పేరు ఈ పేరు పెట్టి తీసుకుంటారు కదా, అవన్నిటికీ భూమి కావాలి. కానీ మెజారిటీ భూమి అసైన్మెంట్ భూములు తీసుకుంటున్నారే, అది కాదు కదా. ఒకసారి ఏం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అన్ని అబద్ధాల మాట అది. అందుకని అది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు ఆయన పరిపాలన అంతా భూములు లాక్కోవడం ఇచ్చేయడం అదే డెవలప్మెంట్ అనుకుంటున్నాడు. పోటీలు పడి ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో లూలు మాల్కు 100 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు. తర్వాత వైజాగ్, విజయవాడ, కామన్ మ్యాన్ గురించి ఎప్పుడూ ఆలోచించట్లేదు ప్రభుత్వాలన్నీ కూడా. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే ఉన్నది. 30,000 ఎకరాలు. అంటే ఒక స్టడీ చదివితే ఏమనిపిస్తుందంటే, ఆ భూమి మొత్తం తీసుకొని తిరిగి వాళ్ళకే అప్పచెప్తాడు అనేది ఒకటి వస్తుంది, వాళ్ళ బంధువులకు, వాళ్ళ కులం వాళ్ళకు. అంటే ఎట్లా ఎంతవరకు టాలరేట్ చేద్దాం ఇది? అంటే మనము ఎవరి గురించి పరిపాలన చేస్తున్నాం అనేది ప్రభుత్వాల దృష్టికి రావాలి, అది మనం తీసుకెళ్ళాలి. సైలెంట్గా ఉంటే అంతా బాగుందనుకుంటే అంత బాగలేదు. ఆ దృష్టిలో మీరు గత 50 సంవత్సరాల నుంచి మీరు ఆర్టీఏ ద్వారా అడుగుతారా, లేకపోతే ఓన్ అప్లికేషన్ పెట్టి అడుగుతారా? ఈ భూములు ఎందుకు తీసుకోరు అంటే, తీసుకొని వచ్చి మనం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, జనం కోసం ఉంచాలి. దాని వల్ల ఏదో స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, ఇతరత్ర గవర్నమెంట్కి వాడుకోవాలి. వాళ్ళ దగ్గర లాక్కోవాలి భూమి, అది కావాలి. వాళ్ళ దగ్గర గుంజుకోవాలి. ఆల్ ఇండస్ట్రియలిస్టులు ఎవ్వరు కూడా ఇండస్ట్రీలు నడుపుతలేరు, చాలా మటుకు మానేసారు. దయచేసి మీరు మరొకసారి ఆలోచించండి. ప్రజలంతా కూడా ఆ భూములు తీసుకునే బదులు ఈ భూమి కొత్త వరకు అలాట్ చేయమని, పాత వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కొత్తగా మన ఇండస్ట్రీ, ఎంటర్ప్రినర్షిప్ కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ ఏవైనా సరే వాళ్ళకిస్తే కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. కానీ ఊళ్ళలో ఏదో జరుగుతుందో సిటీలో కూడా అదే జరగాలని చెప్పి మనం చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎన్ని ఉన్నాయండి ఇండస్ట్రీస్లో? చాలా ఉన్నాయి కదా. మన గుంటూరులో అయితే దాదాపు వక్ఫ్ ల్యాండ్స్ ఇచ్చారు బాగా. ఎంతవరకు కరెక్ట్ అది? దేవాలయ భూములు ఉన్నాయి, తర్వాత అని బోర్డర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాయి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తున్నారు ఈ భూములన్నీ? ఇవన్నీ కూడా మనము అడగవలసిన అవసరం ఉన్నది. తర్వాత అంటే ఈ ఏరియా మొత్తం తిరగాలి మనం. కాటేదండలో కూడా బోర్డర్ అండ్ బిస్కెట్ ఫ్యాక్టరీస్ బంద్ అయిపోయినాయి. ఆ భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఆల్ బిస్కెట్ ప్యాకెట్స్ కంపెనీలన్నీ కూడా మార్వాడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఓల్డ్ సిటీ ఉండే ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. పడావుగా ఉన్న కంపెనీలు తీసుకోమనాలి. అంటే స్కీమ్ మీద ఒకటి రెవెన్యూ రిసోర్స్ మొబిలిటీ అనేది పెట్టింది కదా. ఆ రెవెన్యూ రిసోర్స్ మొబిలిటీ కింద ఇటువంటి అన్నీ కూడా ఈ తప్పుడు పనులు చేస్తున్న పారిశ్రామికవేత్తలను వాళ్ళ దగ్గర నోటీస్ ఇచ్చి గుంజుకొని మన దగ్గర దాచిపెట్టుకొని అవి వేరే సోర్స్ కింద ఇచ్చినట్టయితే మనకు ప్రభుత్వానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇది ఈ పేరు మీద, ఇండస్ట్రీ పేరు మీద గ్రామాలలో ఏదైతే ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర లాక్కొని, ఇప్పుడు మీరు ఒకసారి బాధ మనము అసైనీస్ దగ్గర భూమి తీసుకోవడం దగ్గర రెవెన్యూ శాఖ పాత్రనే ప్రధానంగా ఉంటుంది. ఏముండదు, పైనుంచి ఆర్డర్ వస్తుంది, వీళ్ళు పోయి నోటీస్ ఇస్తారు, భూమిని లాక్కుంటారు, వాళ్ళని నిలిపమంటారు, అంతే. అదే ఇక్కడ కూడా జరగాలనేది మనము ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా ఇక్కడైనా అందరం మనమే, అట్లేం లేదు, అలాంటిది ఏమి ఉండదు. కొన్ని కోట్ల విలువైన భూములు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే. ఇంకా అసలు మర్యాదనే లేదు. రావాలి అని కూర్చుని పెట్టాలి, భూమి అలాట్మెంట్ చేయాలి, అన్నీ మన సింగిల్ డోర్ ద్వారా అన్ని ఇస్తాం అన్నట్టుగా, అవన్నీ ఇస్తున్నట్టుగా చెప్పాలి. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ గురించి అసలు ప్రస్తావనే రావడం లేదు. పోలవరం అయితే మొత్తం అక్కడ ఉండే కొన్ని లక్షల కుటుంబాలు అసలు వాళ్ళ ప్రస్తావనే వస్తలేదు. మన వార్తలు చూసినప్పుడల్లా పోలవరము పెద్ద పెరుగుతున్నది, ఎత్తు పెరుగుతున్నది, ఇవన్నీ భాషలు తప్ప
వాళ్ళ గురించి వాళ్ళ రిహాబిలిటేషన్ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదని చెప్పి మనం అందరము చదువుకున్న వాళ్ళుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం తెలుసుకొని అందరికీ ఎడ్యుకేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ చూసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.